స్టూడెంట్స్, అందరూ బాగున్నారా? సరే, మనం పాఠ్యాంశంలోకి వెళ్ళే ముందు న్యూక్లియస్కి ఇంతకుముందు చెప్పిన పాఠ్యాంశంలో న్యూక్లియస్ని సెల్ కంట్రోల్ రూమ్ అని చెప్పి అంటాం, కణ నియంత్రణ గది. అలాగే మైటోకాండ్రియా యొక్క సైజెస్ చెప్తున్నప్పుడు మనం మైక్రాన్ గురించి మాట్లాడాం. మైక్రాన్ ఈజ్ ఇట్స్ ఒక మీటర్లో 10 లక్షల వంతులు వేస్తే అందులో ఒక వంతు. సో అంతేకాకుండా 40 మైక్రాన్ల కంటే తక్కువైన వాటిని మనం కళ్ళతో చూడలేము. we can't see anything, we can't see anything smaller than the 40 microns. సో ఈరోజు మనం మరికొన్ని కణాంగాల గురించి నేర్చుకుందాం. అదేంటంటే, మొదటిగా దీని గురించి మాట్లాడే ముందు చిన్న జోక్ చెప్పుకుందాం. ఒక గ్రాండ్ సన్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అడుగుతున్నాడు, గ్రాండ్ ఫాదర్, వై డోంట్ యూ హ్యావ్ లైఫ్ ఇన్సూరెన్స్? గ్రాండ్ ఫాదర్ సెడ్, so all of you really sad, can you all be really sad when I die? తాత, ఎందుకు మీరు ఎప్పుడు జీవిత బీమా తీసుకోలేదు, ఎంతవరకు ఇన్సూరెన్స్ ఎందుకు చేయించుకోలేదు అంటే, ఆ తాతగారు అంటున్నారు, నేను చనిపోయినప్పుడు అందరూ విచారంగా ఏడవాలంటే నేను తీసుకోకుండా ఉండడమే మంచిదని చెప్పి అన్నాడంట. సో అలా ఉంటుందన్నమాట. ఓకే, ఇది జోక్ నవ్వొచ్చిందో లేదో తెలియదు, కానీ మనం పాఠ్యాంశంలోకి వెళ్దాం. అయితే ఈరోజు మనం మరొక కణాంగం గురించి నేర్చుకుందాం. లెట్ us learn about the another organelles. That organelle is ER, endoplasmic reticulum, అంతర్జీవ ద్రవ్యజాలం. అంతర్జీవ ద్రవ్యజాలం, దీన్ని మనం సింపుల్గా ఈఆర్ అంటాం. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్పి మనం పిలుస్తాం. మనం సైకిల్ సెల్ చూస్తున్నప్పుడు, డయాగ్రామ్ గురించి నేర్చుకున్నప్పుడు మనం వాటిని చూసాం. మరోసారి చూద్దాం. అవుట్లైన్ కేంద్రకం చుట్టూ ఇవి వల మాదిరిగా అమరి ఉంటాయి. లోపల కేంద్రకం ఉంటుంది. కేంద్రకం చుట్టూ కూడా ఇవి సో ఇలా ఉంటూ నాళాల మాదిరిగా ఉంటాయి, త్వచని కలిగి ఉంటాయి. ఈ విధంగా రెండు రకాలుగా మనకు కనిపిస్తాయి. మనం ఇంతకుముందు రైబోజోమ్స్ గురించి మాట్లాడాం. వీటిపైన రైబోజోములు కూడా ఉంటాయి. రైబోజోముల గురించి చెప్తున్నప్పుడు దే ఆర్ లొకేటెడ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మెంబ్రేన్. సో ఇవన్నీ కూడా రైబోజోమ్స్. సో ఈ విధంగా ఉంటాయి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ER, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, అంతర్జీవ ద్రవ్యజాలం. ఇదంతా కణం అయితే, ఇది కేంద్రకం అయితే, కేంద్రకం చుట్టూ కణద్రవ్యంలో ఇది విస్తరించి ఉంటుంది. సో దీని గురించి మనం చూద్దాం. దిస్ ఈజ్ ఏ లార్జ్ నెట్వర్క్. వల లాంటి నిర్మాణం మొత్తం అంతా ఉంటుంది. లార్జ్ నెట్వర్క్ మెంబ్రేన్ బౌడ్ ట్యూబ్స్, త్వచంతో కలిగిన నాళాలతో ఏర్పడిన వల లాంటి నిర్మాణాలు. త్వచంతో కూడిన నాళాలతో ఏర్పడిన వల లాంటి నిర్మాణాలు. సో త్వచాలతో ఉంటాయి, త్వచం
అలాగే నాళాలు వంటి నిర్మాణాలు, నాళాల వలె ఉంటాయి, త్వచంతో కూడినవి, నాళాల వంటి నిర్మాణాలు వల మాదిరిగా ఆవరించి ఉంటాయి. ఇట్స్ ఎ నెట్వర్క్. సో ఇది the membrane of this ER similar in structure to the plasma membrane. ప్లాస్మా మెంబ్రేన్ ని ఏదైతే ప్లాస్మా పొర ఉంటుందో ప్లాస్మా పొరని పోలి ఉంటుంది దీని తాలూకా త్వచం. సో ప్లాస్మా పొరని పోలి ఉంటుంది. ప్లాస్మా పొరను పోలి ఉంటుంది, సిమిలర్ to the plasma membrane in the structure. సో ప్లాస్మా పొరను పోలి ఉంటుంది. అంతేకాదు ఇది సైటోప్లాజం, కణద్రవ్యం అంతా కూడా కనిపిస్తుంది ఇది ఈ నెట్వర్క్. సో ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ త్రూ అవుట్ ది సైటోప్లాజం, కణద్రవ్యం అంతా ఆవరించి ఉంటుంది. ఎలాగంటే నెట్వర్క్ త్వచంతో వలలాంటి త్వచంతో కూడిన మొత్తం కణద్రవ్యం అంతా ఆవరించి ఉంటుంది. ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ త్రూ అవుట్ ది సైటోప్లాజం, కణద్రవ్యం అంతా ఇది కనిపిస్తుంది. దీనిలో 2 టైప్స్ మనం చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తుంది ఒక రకం అయితే దీని మీద ఎక్కడ రైబోజోమ్లు లేవు, ఇక్కడ చూస్తే రైబోజోమ్లు ఉన్నాయి. సో ER divided into 2 types. The one is ఇది రెండు రకాలు 2 types. ఒకటి గరుకుతలం, rough surface, because of these ribosomes. Ribosomes are located on the membrane, so it's a rough surface. గరుకుతల ER, దాన్ని మనం RER అని పిలుస్తాం. రఫ్ చివరిలో రాస్తున్న బ్రాకెట్లో RER, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఇక రెండవది స్మూత్, వీటి మీద రైబోజోమ్లు లేవు. They do not have ribosomes. So it's called as smooth endoplasmic reticulum. నునుపు తల అంతర్జీవ ద్రవ్యజాలం. నునుపు తలం కలిగింది ER. దీన్నే మనం SER పిలిచి మనం చెప్తాం. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, నునుపు తల అంతర్జీవ ద్రవ్యజాలం. The functions of this endoplasmic reticulum according to the differences, thus RER, rough endoplasmic reticulum, these are the sites of protein manufacture or synthesis of proteins, sites of synthesis of proteins, ప్రోటీన్ల సంశ్లేషణ. వీటి తాలూకా పని ప్రోటీన్ల సంశ్లేషణ. synthesis of proteins manufactures the RER. గరుకుతలం కలిగిన రైబోజోమ్స్ ఉంటాయి కాబట్టి రైబోజోమ్స్ కూడా చెప్పుకున్నాం. రైబోజోమ్స్ ఆర్ ది సైట్స్ ఆఫ్ ది ప్రోటీన్ synthesis of proteins. ఇక్కడ అదే ప్రోటీన్స్ సంశ్లేషణ, ప్రోటీన్స్ తయారవుతాయి. SER, smooth endoplasmic reticulum, they do not have the ribosomes. These help the manufacture of lipids, fatty molecules. So ఇది లిపిడ్స్ సింథసిస్, లిపిడ్ల
సంశ్లేషణ, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ లిపిడ్స్. మనకు తెలుసు మొక్కల ఆహారాన్ని తయారు చేసినప్పుడు కార్బోహైడ్రేట్స్ రూపంలోనే తయారు చేసుకుంటాయి. మరి మనకి కావలసిన ప్రోటీన్లు, లిపిడ్స్, ఫ్యాట్స్ ఎలా వస్తున్నాయి? కణంలో ఉండే ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం వాటిని ఉపయోగించుకొని మనకి ప్రోటీన్ల సంశ్లేషణ, అలాగే లిపిడ్ల సంశ్లేషణ, ఫ్యాట్స్ని ఉత్పత్తి చేస్తున్నాయి. సో ఆ విధంగా ఇవి చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయి. ప్రోటీన్ల తయారీ అలాగే లిపిడ్ల తయారీ అనేది ఈ అంతర్జీవ ద్రవ్యజాలంలో జరుగుతుంది. దీని తర్వాత దీస్ సబ్స్టాన్సెస్, ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్, sent to the, these are transport to the other parts of the cell. It sent to various parts of the cell. దీంట్లో ఉండే వివిధ కణాంగాలకి ఇవి అవసరమైన భాగాలకి పంపిస్తాయి. అవసరాన్ని బట్టి కణంలో ఉండే వివిధ భాగాలకి ఈ ప్రోటీన్లు, లిపిడ్స్ అనేవి పంపించబడతాయి, ట్రాన్స్పోర్ట్ చేయబడతాయి. ద ట్రాన్స్పోర్ట్ టు ది many places depending on need. అవసరతను బట్టి ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాయి. సో ఇది దీని తాలూకు ముఖ్యమైన పని. అలాగే ఇది కణంలో జరిగే అనేక రసాయనిక చర్యలు, జీవ రసాయనిక చర్యలకి ఇది ఒక వేదికగా ఉంటుంది. స్టేజ్. దిస్ ER provides a surface for the biochemical activities in the cell. సో చాలా రకాలైన జీవ రసాయనిక చర్యలు జరగడానికి ఇది సెల్లో, కణంలో ఒక వేదిక లాగా పనిచేస్తుంది. లైక్ ఏ స్టేజ్, ఇట్ ప్రొవైడ్స్ ఏ సర్ఫేస్ ఫర్ ది బయోకెమికల్ యాక్టివిటీస్ ఇన్ ద సెల్. సో సెల్లో ఇది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఇదేం చేస్తుందంటే వేదిక, జీవ రసాయన చర్యలకి ఇది వేదిక. అంతేకాదు సకశేరుకాల్లో ఉండే కాలేయ కణాల్లో ఇన్ vertebrate liver cells, this SER plays a crucial role to detoxifying many poisons and drugs. ఈ SER ఏం చేస్తుందంటే సకశేరుక కాలేయ కణాలలో SER పాత్ర very crucial role. It plays a crucial role in the vertebrate liver cells. That is to detoxifying many poisons and drugs. ఇవి ఏం చేస్తాయంటే విష పదార్థాలు, మత్తు పదార్థాలు, డ్రగ్స్, మత్తు పదార్థాలను నిర్వీర్యం చేస్తాయి. తక్కువ మోతాదులో ఏదైనా అనుకోకుండా ఆహార పదార్థాల ద్వారా కానీ, గాలి ద్వారా కానీ, నీరు ద్వారా కానీ ఏమైనా సరే కొన్ని విష పదార్థాలు కానీ, మత్తు పదార్థాలు కానీ తక్కువ స్థాయిలో వెళ్తే మనకి ప్రమాదం జరగకపోవడానికి గల కారణం ఇక్కడ లివర్ సెల్స్ లో ఉండే SER, నునుపుతల అంతర్జీవ ద్రవ్యజాలం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఇట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. ఇది ప్రధాన పాత్ర వహిస్తుంది నిర్వీర్యం చేయడంలో. సో పాయిజనస్ సబ్స్టెన్సెస్ అండ్ డ్రగ్స్, సో డిటాక్సిఫై, వాటి నుంచి మనకి వాటిని నిర్వీర్యం చేయడం అనేది వీటి తాలూకు పని. ఈ విధంగా అంతర్జీవ ద్రవ్యజాలం మనకి ప్రోటీన్ల సంశ్లేషణ, లిపిడ్ల సంశ్లేషణ, అంతేకాకుండా వీటిని పంపించి మనకి తెలుసు ప్లాస్మా పొర అనేది. ప్లాస్మా పొర సెల్ మెంబ్రేన్ మీకు చెప్పాం. ప్లాస్మా అనే దాంట్లో మనకి PL
స్టార్టింగ్ లో వస్తుంది. పి అంటే ప్రోటీన్స్, ఎల్ అంటే లిపిడ్స్. ఈ రెండింటితో నిర్మాణం అయిందని చెప్పేసి మనం ఇంతకు మొదటి దాంట్లో నేర్చుకున్నాం. ఆ ప్రోటీన్స్ లిపిడ్స్ తయారయ్యే దగ్గరే ఇదేం చేస్తుందంటే అవసరమైనప్పుడు ప్లాస్మా మెంబ్రేన్ కి అది తయారవడంలో ఇవి ఈ పదార్థాలు తయారవడానికి తోడ్పడుతుంది. సో ఇట్ సెండ్స్ దీస్ సబ్స్టెన్సెస్ ఫర్ ది బిల్డింగ్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్. ఇట్ హెల్ప్స్. సో ఈ విధంగా ఇది ఒక ప్రత్యేకమైన ముఖ్యమైన కణాంగంగా మనం చెప్పొచ్చు. దీని తర్వాత చెప్పుకోవాల్సింది ద అనదర్ వన్. బలపరుపుగా ఉండే ఇలాంటి నాళాలుగా కనిపిస్తాయి. బలపరుపు తిత్తులు వంటివి. అలాగే ఇక్కడ చిన్న చిన్న వెసికల్స్, చిన్న చిన్న తిత్తులు కనిపిస్తాయి. బలపరుపువి సంచులవాడి నిర్మాణం. ఇవి కూడా సంచులవాడి నిర్మాణాలు. చిన్న చిన్న తిత్తులు, వెసికల్స్. ఈ కణాలు ఇప్పుడు ఏంటో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. సో ఇది గాల్జీ కాంప్లెక్స్, గాల్జీ apparatus. దీని గురించి ఇంతకుముందు మనం చూసాం. టైపికల్ ప్లాంట్ సెల్లో మనం చూడడం జరిగింది. ఇవి తిత్తులు వంటివి. అలాగే బలపరుపు చిన్న నాళాల్లో కనిపిస్తాయి. సో దాని గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. గాల్జీ సంక్లిష్టం, గాల్జీ కాంప్లెక్స్ apparatus. కెమిల్లో గాల్జీ, the scientist అనే శాస్త్రవేత్త, he observed first he observed under the microscope these Golgi complexes in 1898. he observed first గా పరిశీలించాడు 8లో. అందుకే దీనికి ఆ పేరు కూడా ఆయన శాస్త్రవేత్తతో గాల్జీ, కెమిలో గాల్జీ కాంప్లెక్స్ అని చెప్పడానికి కారణం ద ఫస్ట్ అబ్జర్వ్ ఆఫ్ దీస్ ఆర్గనెల్స్ అండర్ ది కాంపౌండ్ మైక్రోస్కోప్ ఇన్ 1898. సో ఇవి ఎలా ఉంటాయంటే సెవరల్ మెంబ్రేన్స్, అనేక త్వచాలతో ఏర్పడే నిర్మాణాలు, made up of many membranes, several membranes, and also sac-like structures. సంచుల వంటి నిర్మాణాలు ఉంటాయి. తిత్తులు, వెసికల్స్, ఫ్లూయిడ్ ఫిల్డ్ వెసికల్స్. దీంట్లో ఒక రకమైన ద్రవంతో నిండిన తిత్తులు వంటి నిర్మాణాలు ఉంటాయి. అలాగే కొన్ని వ్యాక్యూల్స్ ఉంటాయి. మనం రిక్టికల్ వలె, సంచుల వలె, చిన్న సంచుల వలె, అలాగే బలపరుపుగా ఉండే సాక్-లైక్ స్ట్రక్చర్స్. సో ఇవి వీటి తాలూకు నిర్మాణం ఈ విధంగా కనిపిస్తాయి. ఇది చేసే ముఖ్యమైన పని ఏంటంటే ఇక్కడ తయారయ్యే పదార్థాలన్నీ వచ్చి ఇక్కడ చేరతాయి. చేరి ఇక్కడ నుంచి ఇతర భాగాలకు పంపించబడతాయి. కొన్ని భాగాలకు పంపించబడతాయి. సో గాల్జీ కాంప్లెక్స్లు ఏంటంటే ఇవి కణంలో తయారైన కొన్ని పదార్థాలని వచ్చి ఇక్కడ స్టోర్ చేయబడతాయి. ఇతర భాగాలకి పంపించే వరకు ఇక్కడ తయారైన పదార్థాలు మనం ఇంతకుముందు చూసాం. తయారైన పదార్థాలన్నీ ఇక్కడికి చేరుకొని అక్కడ నిల్వ ఉండి అవసరమైన ప్రాంతాలకి ఇక్కడ నుంచి పంపించబడతాయి. సో ఆ విధంగా ఇది ఇట్ సెన్స్, it transport these substances are transported to many parts
before that it stores. This is to pack. This is the Golgi complex is to pack several substances produced before they sent to the other parts of the cell. సో కణంలోని ఇతర భాగాలకి పంపడానికి ముందు గాల్జీ కాంప్లెక్స్ లో ఆ పదార్థాలు నిల్వ ఉంటాయి. సో ఆ విధంగా ఇది సహాయపడుతుంది. నెక్స్ట్ సో అంటే ఆహార పదార్థాలు నిల్వ, ఆహార పదార్థాలు తయారైన ప్రొడ్యూస్డ్ పదార్థాల నిల్వ ప్యాక్ చేయబడుతుంది. ఇక్కడ పంపే ముందు ప్యాక్ చేయబడుతుంది, నిల్వ చేయబడతాయి, ఇక్కడ నుంచి పంపించబడతాయి. These substances transport either so these substances transport to the either towards the plasma membrane or other organelle like lysosomes. ప్లాస్మా పొరకు కానీ అలాగనే ఇతర కణాంగమైన లైసోజోమ్స్ కి ఇక్కడ నుంచి పదార్థాలు పంపించబడతాయి. లైసోజోమ్స్ కి కానీ ప్లాస్మా మెంబ్రేన్ కి ఈ రెండింటికి కూడా ఇక్కడ నుంచి ఆ పదార్థాలు కావాల్సినవి సప్లై చేయబడతాయి. సో ఇక్కడ మనం చూద్దాం పదార్థాలని ప్లాస్మా పొరకి టువర్డ్స్ ది ప్లాస్మా మెంబ్రేన్, ప్లాస్మా పొర వైపు, అలాగే లైసోజోమ్స్ వైపు ఈ పంపించడం అనేది జరుగుతుంది. సో at that place when the substances reach to the cell membrane, the cell membrane secrete these substances outside of the cell. సో ఈ ప్లాస్మా పొరకి చేరుకున్న తర్వాత ప్లాస్మా పొర నుంచి కణం నుంచి ఇవి బయటికి స్రవించబడతాయి. సో ప్లాస్మా పొరకు చేరిన పదార్థాలు ప్లాస్మా పొర నుంచి స్రవించడం అనేది జరుగుతుంది, సెక్రేట్స్. అందుకే సెక్రటరీ సెల్స్ లైక్ హార్మోన్స్ and also enzymes glands, endocrine glands and all types of glands are secretory glands like that. అలాంటి గ్రంథుల్లో ఉండే కణాల్లో ఇవి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. Golgi complex are large in number in secretory cells. స్రావక కణాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. అంతేకాదు ఇవి సెల్ తాలూకా మెంబ్రెన్స్ ని పునరుత్పత్తి చేయడంలో కానీ మరమ్మతు చేయడంలో కానీ సహాయపడతాయి. These are helps in regenerate and repair works of the cell membranes. So these are used to regenerate or repair of the cell membranes. So కణాంగాల తాలూకా త్వచాలు, కణ త్వచాలు పునరుత్పత్తికి, కణ త్వచాల పునరుత్పత్తి రీజనరేట్, అలాగే వాటిని రిపేర్ చేయడానికి మరమ్మతు చేయడంలో సహాయపడతాయి. సో వీటి తాలూకా ముఖ్యమైన పనులు. సో అలాగే ఇవి
స్రావ కణాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయని చెప్పి మనం తెలుసుకోవడం జరిగింది. అలాగే ప్లాస్మా పొర పంపించి వాటి ద్వారా స్రవించడం అనేది జరుగుతుందని చెప్పుకున్నాం. సో ఇది గాల్జీ కాంప్లెక్స్ యొక్క ముఖ్యమైన విధులు. సో ఇంతవరకు మన అంతర్జీవ ద్రవ్యజాలము గాల్జీ సంశ్లేషణ గురించి నేర్చుకున్నాం. చివరిగా ఒక మాట, విద్యార్థులారా, మనం చదువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దీనికి ప్రణాళిక చాలా అవసరం. ప్రణాళిక, పట్టుదల. విద్యార్థికి పట్టుదల ఉండాలి లక్ష్యాన్ని చేరడానికి, దానికి తగిన ప్రణాళిక ఉండాలి. ఎప్పుడెప్పుడు మనం ఆ పని చేయాలి. సో ప్రణాళిక పట్టుదలతో చదివితే, ప్రణాళిక పట్టుదలతో చదువు అది నీ జీవితానికి కల్పతరువు. అది నీ జీవితానికి కల్పతరువు. నీకు ఉండదు ఏది జీవితంలో కరువు. ప్రణాళిక పట్టుదలతో చదువు అది నీ జీవితానికి కల్పతరువు. దాంతో నీకు జీవితంలో ఉండదు ఏది కరువు. జాగ్రత్త చదవండి, ఇంటి దగ్గర ఉండండి, క్షేమంగా ఉండండి, చక్కగా నోట్స్ రాసుకోండి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. బాయ్.